మహాశివరాత్రి పురస్కరించుకొని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శైవక్షేత్రాలని శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది. వేకుజాము నుంచి కూడా సరే అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా సరే భక్తులు ఇప్పటికే పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు కపిలేశ్వర ఆలయంలో కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే ఉంది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం కూడా సరే భక్తులకి దర్శనం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా సరే శివాలయాలకి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మనం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి ఆలయంలో కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో కూడా సరే అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రకాల పుష్పాలను కూడా తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఉన్నటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు మనం కానీ చూసుకున్నట్టయితే ఏదైతే సురుడిపల్లెల్లో స్వామివారు ఏదైతే అక్కడ విషం సేవించి కూడా అక్కడ కొనుక్కొని ఉంటాడు, అక్కడ పెద్ద ఎత్తున కూడా సరే పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా కైలాసకోన, అదేవిధంగా తలకోన, తిరుపతిలో ఉన్నటువంటి గుడిమల్లం వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో కూడా సరే శివాలయాలు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి కూడా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్ లో కపిలేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున కూడా సరే భక్తులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటి కూడా దర్శనాలు కూడా అన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కూడా సరే స్వామివారికి ఇవాళ సాయంత్రానికి కూడా సరే ఇక్కడ శివపార్వతి కళ్యాణం నిర్వహించే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుపోతున్నాయి. తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నీ కూడా సరే శివనామంతో మారుమోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పిలిచే శ్రీకాళహస్తిలో మాత్రం భక్తులు తండవలో తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే భక్తులు రాకపోకలకు కూడా సరే ఇప్పటికే ఆర్టీసీ 26 బస్సులను కూడా అదనంగా ఏర్పాటు చేసింది. అయితే జిల్లా వ్యాప్తంగా మొత్తం మీదగా చూసుకుంటే మొత్తం 106 బస్సులను కూడా సరే ప్రత్యేకంగా శివరాత్రి పురస్కరించుకొని కూడా సరే అయితే తలకోన కావచ్చు, కైలాసకోన కావచ్చు, గుడిమల్లం కావచ్చు, అటువంటి తిరుపతికి ప్రధానంగా ఉన్నటువంటి ఆలయాల చుట్టూ కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే శివనామ స్వరంతో మారిపోతున్న ఆలయాలకు కూడా భక్తులు పోటెత్తున్న పరిస్థితి కూడా అయితే ఉంది. మనం చూడొచ్చు ఏదైతే కపిలేశ్వర స్వామి ఆలయంతో పాటు అటు శ్రీకాళహస్తి ఆలయంలో కూడా సరే వేకుజాము నుంచి కూడా సరే దర్శనాలు ప్రత్యేక పూజల అనంతరంగా దర్శనం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే స్వామివారికి ఇవాళ రాత్రి జరిగేటువంటి లింగోప దర్శనానికి కూడా సరే పెద్ద ఎత్తున భక్తులు వస్తారనే దాంతో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం. అదేవిధంగా ఇవాళ సాయంత్రం ఏదైతే శివపార్వతి కళ్యాణోత్సవం జరుగుతుందో కపిలేశ్వర స్వామి ఆలయంలో దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో. కెమెరా సురేష్ గిరినా 6 టీవీ తిరుపతి. మన ఉన్నది శ్రీ బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము అమరావతి. ఇవాటి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. ఇలా విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారందరూ శ్రద్ధాభక్తులతో స్వామివారిని దర్శించుకోవడం కోసం చెప్పనేసని దేవస్థానం వారందరికీ తగిన ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పాత్రలు కాగలంతో కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ రోజున నదీ స్నానం చేయడం అనేది ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వచ్చిన వారంతా తమకు దొరికిన ఖాళీ స్థలంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకొని కళ్యాణకట్టలో తలనీరాలు సమర్పించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రాజన్న గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమంలో భాగంగా 1500 మంది కళాకారులతో